నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ప్రతి వారు కూడా నిశ్శబ్దంగా ఉండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎన్నో సమస్యలతో, మనం ఎన్నో ఇబ్బందులతో, మనం ఎన్నో కష్టాలతో మనం దేవుని సన్నిధికి వస్తాం. అయితే ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు, ప్రతి పరిస్థితికి సమాధానం ఇచ్చేవాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఆయన వాక్యం వింటే, జాగ్రత్తగా ఆయన మాటలు వింటే, ఆ వాక్యంలోనే నీకు కావలసిన సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనసు పెట్టి దేవుని వాక్యం విందాం. ఎందుకంటే చాలా ప్రయాసతో వచ్చారు, మీ విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో ఇచ్చారు. కాబట్టి ఆ విలువైన సమయాన్ని దేవుని కొరకు కేటాయించారు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఆశీర్వాదం రావాలంటే ఖచ్చితంగా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము వినాలి. చరిత్రపరంగా చూస్తే యెరూషలేములో ఉండే యూదావారు ఆనాడు ప్రవక్తలు బోధిస్తున్నప్పుడు, ఆనాడు ప్రవక్తలు ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఎంతో శ్రద్ధగా మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు జోడించి 2 చెవులు విడిచిపెట్టి ఆ ప్రవక్తలు మంచి విషయాలు చెప్తున్నారా, ఆ ప్రవక్తలు హెచ్చరికలు చెప్తున్నారా, ఆ ప్రవక్తలు గద్దింపులు చెప్తున్నారా, మా క్షేమం కొరకు చెప్తున్నారా, లేక మాకు రాబోతున్న ఉగ్రత కోసం చెప్తున్నారా, ఏం చెప్తున్నారు అని చాలా విధేయతతో, చాలా వినయముతో జాగ్రత్తగా వినేవారు యెరూషలేం పట్టణం ఉండే యూదులు. అందుకే వారు ఈరోజు కూడా ప్రపంచ చరిత్రలో ఏ రాజ్యం అగ్రరాజ్యం అంటే ఇశ్రాయేలు రాజ్యము. హల్లెలూయా. వారి వద్దుండే పరికరాలు కానీ, వారి వద్దుండే యుద్ధ అణుబాంబులు కానీ, వారి వద్దుండే టెక్నాలజీ కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఏ దేశమైనా సరే ఇజ్రాయేల్ దేశంతో యుద్ధం చేయడానికి భయపడతారు. ఎందుకంటే దేవుడు అంత జ్ఞానము, దేవుడు అంత తెలివి, దేవుడు అంత నైపుణ్యత ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ఎవరంటే దేవుని ప్రజలు. చెప్పండి. దేవుని ప్రజలకు ఏముంటుందంటే చాలా జ్ఞానం ఉంటుంది. చెప్పండి. ఒకసారి ఒక క్రైస్తవుడు, ఒక అన్యుడు కలుసుకున్నారట. అప్పుడు క్రైస్తవుడు ఈ అన్యుడికి యేసు ప్రభు నమ్ముకో అని చెప్పాడట. సరే, అన్యుడు అన్నాడట, సరే నువ్వు చెప్పిన మాట నేను వింటాను, కానీ నా చేతిలో ఒక జీవి ఉంది, ఈ జీవి బ్రతికి ఉందా చచ్చి ఉందా అడిగాడట. ఎవరు? ఇక్కడే తెలుసు మీ మనసు ఎక్కడ ఉంటుందో. ఎవడాడి కరెంట్ తీసేశాడు, మేము చాలా చెమటతో బాధపడుతున్నాం, కనీసం కరెంటు లైన్ మ్యాన్కైనా మా మీద జాలి లేదా, మా మీద కనికరము లేదా అన్నట్టుగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి యేసు ప్రభువే మన కోసం రక్తం కార్చినప్పుడు అని అంటాం. మనం అండం మాత్రం అంటాం, యేసు ప్రభు మన కోసం రక్తం కార్చాడండి, యేసు ప్రభు మన శిలువ మీద ప్రాణం పెట్టాడండి అంటాం. కానీ సమయం వచ్చేటికి మనం చాలా బాధపడిపోతుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అన్యుడు అడిగాడట, మీరు చెప్పే మాటకు నేను సమాధానం చెప్తాను, కానీ నా చేతిలో ఒక జీవి ఉంది, ఈ జీవి బ్రతికిందా చచ్చిందా అడిగాడట. అప్పుడు క్రైస్తవుడు తెలివైనడు కాబట్టి, దేవుడిచ్చిన జ్ఞానం ఉంటుంది కాబట్టి, అది చావాలన్నా బ్రతకాలన్నా నీ చేతిలో ఉందన్నాడట. ఏమన్నాడు? చావాలన్నా అంటే ఒకవేళ క్రైస్తవుడు అది బ్రతికి ఉందంటే చంపేద్దాం అనుకున్నాడు, లేదు అది చచ్చిపోయిందంటే ఇదిగో బ్రతికుందని చూపిద్దాం అనుకున్నాడు. కాబట్టి తెలివిగా ఏమన్నాడు? చావాలన్నా బ్రతకాలన్నా అది నీ చేతిలోనే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలకు దేవుడు ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని, దేవుడు ఒక ప్రత్యేకమైన విధానాన్ని, దేవుడు ఒక ప్రత్యేకమైన తెలివితేటలను దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలను పిల్లరా తెలివి తక్కువవారుగాను, అమాయకులుగాను, అజ్ఞానులుగాను దేవుడు ఉంచడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అంత గొప్ప దేవుడు మనకున్నందుకు బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 4వ అధ్యాయము పిల్లరా మొదటి వచనములో 2వ లైన్ మనం చదువుకుందాం. అందరూ చూడాలి. నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. చాలనా, దయచేసి బాగా గమనించండి. గత ఆదివారము ఇదే పరమగీతం 4వ అధ్యాయము పిల్లరా ఆ 4వ లైన్ని మనం ధ్యానించాం. ఏం ధ్యానించాం? గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నది అని మనం ధ్యానం చేసాం గత ఆదివారం. దేవుడు ఈ ఆదివారం ఇచ్చిన వాక్య అంశం ఏమిటంటే, ఇక్కడ నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. వాక్యం యొక్క అంశం ఏమిటంటే, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనిపిస్తున్నవి. అందరూ చెప్పండి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనిపిస్తున్నవి. ఇది అంశం. దయచేసి బాగా గమనించండి. పరిశుద్ధ గ్రంథములో ఏమంటే ముసుగులు అనేవి చాలా ఉన్నాయి. ఎక్కువ ముసుగు మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే దేవుని మందిరంలో మనం ముసుగు వేసుకుంటాం. ఇంతకంటే ముఖ్యంగా వివాహం జరిగేటప్పుడు పెండ్లి కుమార్తె ముసుగు వేసుకుంటుంది. ఎందుకంటే తన ముఖం పెండ్లి కుమారునికి కనబడకుండా ఆ ముసుగులో మరుగుపరిచి ఎప్పుడైతే పెండ్లి చేసే వివాహకర్త వారు నడిపిస్తూ ఉంటాడో అప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు పెండ్లి కుమారుడు ముసుగు తీస్తాడు అని చెప్తే ఆ ముసుగు తీసిన తర్వాత ఆ పెండ్లికర్త వివాహకర్త ఏమంటారంటే, నువ్వు పెళ్లి చూపులు చూసిన అమ్మాయి ఈ అమ్మాయినా వేరే అమ్మాయి అని అడుగుతారు ఆయన. అవునా కాదా? కాబట్టి ఎప్పుడైతే ముసుగు తీస్తారో ఆవిడ ముఖము ప్రత్యక్షంగా చూస్తాడు ఆయన. అంతవరకు ముసుగులో ఏమైంది? మరుగు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్లో చాలా ముసుగులు ఉన్నాయి. అయితే అందులో ప్రాముఖ్యమైన ముసుగులు 3 రకాలైన ముసుగులు ఉన్నాయి. అవి చూపించి త్వరగా ముందుకు వెళ్తాను. ఏమిటి? మొట్టమొదటిగా మనం చూస్తే బాగా గమనించండి. ఒకటి వేసుకున్న ముసుగు. చెప్పండి, ఈ ముసుగు ఎక్కడ ఉందంటే ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయము 64వ వచనం 65వ వచనం త్వరగా చదువుదాం. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 64వ వచనాన్ని 65వ వచనాన్ని త్వరగా చదువుకుందామా? రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కోవడానికి పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడు ఎవరని రాత్రి అడుగగా దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను. గనుక నాలుగవ అధ్యాయము 64, 65 ఈ 2 వచనాలు మనం చూస్తే అందరూ జాగ్రత్తగా వినాలి. చూడండి, ఇక్కడ ఎలియాజరు రెబెకాను తీసుకొని రావడానికి పిల్లల బాగా గమనించండి. నాహోరు పట్టణానికి వెళ్ళాడు. నాహోరు పట్టణానికి వెళ్ళి అక్కడ నుండి ఒంటెల మీద రెబెకాను తీసుకొస్తున్నాడు. అయితే పొలములో ఇస్సాకు ధ్యానిస్తున్నాడని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. పొలములో ఇస్సాకు ధ్యానిస్తున్న సమయంలో అప్పుడు రెబెకా అడుగుతుంది, ఆ పొలములో కనిపిస్తున్న అతడు ఎవరు అని అడిగితే అప్పుడు ఎలియాజరు చెప్తున్నాడు, అతడు నా యజమాని కుమారుడు అని చెప్పగానే వెంటనే ఆ రెబెకా ఒంటె దిగి ఏం చేస్తుందంటే ముసుగు వేసుకున్నది. చెప్పాలి, ఇది ఏ ముసుగుది? వేసుకున్న ముసుగు. ఈ వేసుకున్న ముసుగు దేనికి సాదృశ్యం అంటే విధేయత. చెప్పండి, విధేయత. అంటే అతడు ఇస్సాకు అని తెలిసిన వెంటనే ఆమె ముసుగు వేసుకుంది అంటే అర్థం ఏమిటంటే ఇస్సాకునకు ఆమె విధేయత చూపించింది. అదే రీతిగా
ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం, రిబకా సంఘానికి సాదృశ్యం, ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దయచేసి బాగా గమనించండి. ఎప్పుడైతే అతడు ఇస్సాకు అని తెలిసిన వెంటనే ఇక్కడ రిబకా ఏం చేసిందంటే ముసుగు వేసుకున్నది. ఇది ఏ ముసుగు అంటే వేసుకున్న ముసుగు. ఈ ముసుగు దేనికి సాదృశ్యం? విధేయత. అంటే మనం అందరము కూడా దేవుని మాటకు విధేయత చూపించాలి అని దాని అర్థం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా వెళ్దాం. రెండవది ఏమిటి అని మనం చూస్తే, బైబిల్లో మనం చూడగలిగితే రెండో ముసుగు ఏమిటంటే తీసివేసిన ముసుగు. చెప్పండి, అందరూ చెప్పాలి. ఏ ముసుగు అది? తీసివేసిన ముసుగు. ఏమిటి అని అంటే ఒకసారి బైబిల్లో మనం చూస్తే యెషయా గ్రంథం త్వరగా చదువుకుందాం. 25వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అందరూ చూడాలి. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ యెషయా గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే సమస్త జనుల మీద ఒక ముసుగు వేయబడింది. అయితే ఈ పర్వతం మీద ఆ ముసుగు తీసివేయబడను. ఏ పర్వతం అంటే గొల్గతా పర్వతము. అది ప్రవచనంగా చెప్పబడింది. ఎవరు ఆ ముసుగు తీసివేశారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ముసుగు తీసివేశాడు. ఏంటి ఆ ముసుగు అంటే పాపపు ముసుగు. చెప్పండి. ఒకప్పుడు యేసును ఎరగక మునుపు మనందరి మీద పాపపు ముసుగు అనేది ఉండేది. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చామో, యేసును రక్షకుడుగా అంగీకరించామో, ఆ రోజున మన మీద ఉన్న పాపపు ముసుగు తొలగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముసుగు ఏ ముసుగు అంటే తీసివేసిన ముసుగు. చెప్పండి. ఈ ముసుగు దేనికి సాదృశ్యము? పాపమును తొలగించుట అని దాని అర్థం. చెప్పండి. పాపమును తొలగించుట. ఒకప్పుడు జన్మ పాపి, ఒకప్పుడు కర్మ పాపం, జన్మ పాపం, కర్మ పాపం, ఇటువంటి పాపంతో ఉండే నేను ఎప్పుడైతే యేసు వద్దకు వచ్చానో, పశ్చాత్తాపముతో దేవుణ్ణి వేడుకున్నానో, వెంటనే ప్రభు నా పాపాన్ని క్షమించి తన పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగాడు. కాబట్టి అప్పుడు నా మీద ఉన్న పాపపు ముసుగు తొలగించబడింది. హల్లెలూయా. నా మీదే కాం. ఈ ప్రపంచంలో ఎవరైతే యేసును అంగీకరిస్తారో, ఈ ప్రపంచంలో ఎవరైతే యేసును రక్షకుడిగా నమ్ముకుంటారో, వారి మీద ఉన్న పాపపు ముసుగు అంతా కూడా తొలగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముసుగే ముసుగుది అంటే తీసివేసిన ముసుగు, పాపము తొలగించుట అని దాని అర్థం. మూడవది మనం చూస్తే నిలిచి ఉన్న ముసుగు. చెప్పండి. ఒకసారి అది కూడా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మనం చదివితే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15-16 మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 15-16 చదువుకుందాం త్వరగా. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదను ఉన్నది కానీ వారు హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగినో అప్పుడు ముసుగు తీసివేయబడను. ఇదే ముసుగుది? నిలిచి ఉన్న ముసుగు. ఇదేమిటంటే మోషే ధర్మశాస్త్రము. చెప్పండి. అంటే ఇప్పుడు కూడా యోధావారు, అంటే యెరూషలేములో ఉండే యోధావారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏం నమ్ముతారంటే మోషే ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. మోషే ధర్మశాస్త్రములో 5 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి ఆది కాండము, రెండవది నిర్గమకాండము, మూడవది లేవియాకాండము, నాలుగవది సంఖ్యాకాండము, ఐదవది ద్వితీయోపదేశ కాండము. ఈ 5 పుస్తకాలు కూడా ధర్మశాస్త్రము అన్నారు. ఈ 5 పుస్తకాలు రచించిన రచయిత మోషే రచించాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం యూదా వారికి ఇవ్వబడింది. ఇప్పుడు కూడా యూదులు ఏమంటారంటే ధర్మశాస్త్రం ప్రాముఖ్యమైనది, యెహోవా దేవుడు ప్రాముఖ్యమైన వాడు అని అంటారు. కాబట్టి ఇప్పుడు వారి మీద ఏ ముసుగు ఉందంటే నిలిచి ఉన్న ముసుగు. చెప్పండి. నిలిచి ఉన్న ముసుగు అంటే ఏమిటంటే మోషే ధర్మశాస్త్రము. ఇప్పటికీ ధర్మశాస్త్రాన్నే పాటిస్తారు. ఇప్పటికే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు జీవిస్తారు. ఎవరంటే యూదులు.
అంటే యూదుల్లో కొంతమంది మాత్రమే యేసు ప్రభుని నమ్ముకున్నారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఇంకా మెస్సయ్య వస్తాడు, ఇంకా యేసయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మేము చూస్తాము, ఆయన వచ్చినప్పుడు మేము నమ్ముకుంటాం అని చెప్పి ఇంతవరకు వారి మీద ఏముందంటే ధర్మశాస్త్రము అనే ముసుగుతో వారు కప్పబడ్డారు. కాబట్టి ఇంకా యేసును ప్రత్యక్షంగా వారు చూడలేకపోయారు, ఆత్మరక్షణ వారు పొందలేకపోయారు. పొందకపోవడానికి కారణం ఏమిటంటే ధర్మశాస్త్రం అనే ముసుగు చేత వారు ఏమయ్యారంటే కప్పబడ్డారు. ఇదే ముసుగు అంటే నిలిచి ఉన్న ముసుగు. హల్లెలూయా చెప్పండి. 3 ముసుగులు చెప్పాను. 1 తీసివేయబడిన ముసుగు. ఏంటి సాదృశ్యం? ఇది విధేయత. 2 ఇది అది వేసుకున్న, మొదటిది వేసుకున్న ముసుగు, ఇది విధేయత. మీరు వెనకది ముందు చెప్తున్నారు, ముందు ఇది వెనక చెప్తున్నారు. జక్కి గారు కరెక్ట్ చెప్తున్నారండి మీ అందరికంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి 1 వేసుకున్న ముసుగు, 2వది తీసివేసిన ముసుగు, 3వది నిలిచి ఉన్న ముసుగు. 3 ముసుగుల కోసం మనం తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాక్యములో మనం చూస్తే ప్రియుడు ఏమంటున్నాడంటే, ఓ ప్రియురాలా, నువ్వు ఎలాంటి దానవంటే నీ ముసుగు గుండా నీ నేత్రములు గువ్వ కన్నుల వలె కనిపిస్తున్నాయి అని చెప్పాడు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ 4వ అధ్యాయము ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రియుడు మాట్లాడుతున్నాడు. పరమగీతంలో ఉండే ప్రియుడు సొలొమోను మహారాజు. అయితే ఈ సొలొమోను మహారాజు, సొలొమోను అనే పేరుకు అర్థం ఏమిటంటే సమాధానకరుడు. ఎవరు ఈ సమాధానకరుడు అంటే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ప్రియురాలు పరమగీతములో షూలమిత అయితే ఆ షూలమతి సంఘానికి సాదృశ్యమై ఉన్నది. అంటే ప్రియుడైన యేసు ప్రభులు వారు మనం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నాడంటే మన కన్నులు గువ్వ కన్నుల వలె ఉండాలి అని చెప్తున్నాడు. గువ్వ కన్నులకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటి ఆ 3 ప్రత్యేకతలు అంటే జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. చూడండి, గువ్వలు అని చెప్పినా పావురాలు అని చెప్పినా ఈ 2 కూడా ఒకే జాతికి సంబంధించివి. పక్షు జాతులలో ఈ 2 కూడా ఒకే జాతికి సంబంధించినవి. గువ్వలు అని చెప్పినా పావురాలు అని చెప్పినా ఈ 2 కూడా ఒకే జాతికి సంబంధించినవి. హల్లెలూయా హల్లెలూయా. అయితే వీటి నేత్రాలు చూస్తే చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. అందులో బైబిల్ నుంచి మనం చూద్దాం. మొదటి వాటిలో ఉన్న ప్రాముఖ్యత, వాటి కన్నుల్లో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అని మనం చూస్తే యెషయా గ్రంథం త్వరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మేమందరము ఎలుగు బంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము. చూడండి ప్రియులరా, ఈ యెషయా గ్రంథం 59వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే మేమందరం కూడా గువ్వల వలె దుఃఖరవము చేయుచున్నాము, అంటే దుఃఖముతో మూలుగుచున్నాము అని చెప్తున్నారు. ఎలాగ మూలుగుచున్నాము? గువ్వల వలె మూలుగుచున్నాము అని చెప్పాడు. అందరు బాగా గమనించండి. అంటే చూడండి, ఎవరికైనా దుఃఖం వచ్చినప్పుడు, ఎవరికైనా మూలుగు వచ్చినప్పుడు కళ్ళల్లోంచి ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇక్కడ గువ్వలు కూడా ఏం చేస్తున్నాయి అంటే మొట్టమొదటిగా దుఃఖముతో మూలుగుతూ ఉన్నాయి. ఏమిటి అనే అర్థం అంటే దయచేసి బాగా గమనించండి. ఇవి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఆడ పక్షి తర్వాత మగ పక్షి ఈ 2 కలిసి జీవిస్తూ ఉంటాయి. అయితే మగ పక్షి ఆహారం కొరకు బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ రావడం ఆలస్యమైతే, ఒకవేళ రావడం చీకటి పడిపోతే ఈ ఆడే గువ్వ ఏం చేస్తుందంటే ఒకవేళ ఏ శత్రువైనా, లేకపోతే ఏ సింహమైనా, లేకపోతే ఏ పులి అయినా, ఏ నక్క అయినా ఒకవేళ ఈ మగ గువ్వను తినేసిందేమో అని చెప్పి ఈ రాబోతున్న మగ గువ్వ కోసం ఆలస్యం అవుతున్న కొలది ఈ ఆడగువ్వ ఏం చేస్తుందంటే కళ్ళల్లోంచి కన్నీరు కాలుస్తూ ఉంటుంది. నిద్రపోకుండా, ఆహారం తినకుండా అలాగా
ఉపవాసంతో అలాగ పస్తుతో ఉండి అలా చూస్తూ 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 కొద్ది రోజులకి ఈ ఆడగోవు కూడా ఏమవుద్దంటే చనిపోతుంది. చూడండి, గువ్వల్లో ఎంత త్యాగం మనకు కనిపిస్తుంది, గువ్వల్లో ఎంత ప్రాముఖ్యత కనిపిస్తుంది. అయితే నేను చెప్పే విషయం ఏమిటంటే, ఈ ఆడగువ్వ ఏం చేస్తుంటే అక్కడ దుఃఖరావం చేస్తుంది, అంటే దుఃఖముతో మూలుగుతూ ఉంటుంది. దుఃఖముతో మూలుగుతున్నప్పుడు వాటి కన్నుల్లోంచి, వాటి నేత్రముల్లో నుంచి ఏమొస్తుందంటే కన్నీళ్ళు వస్తాయి. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, గువ్వకుండే నేత్రాలు ఎలాంటివంటే ఎప్పుడు కూడా కన్నీళ్లతో ఉంటాయి. చెప్పండి, ఈ నేత్రాలు ఎలాగుంటాయి? కన్నీళ్లతో ఉంటాయి. ఏంటివి? గువ్వ కన్నులు ఎలాగుంటాయి? కన్నీళ్లతో ఉంటాయి. ఎప్పుడు కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటాయి. అలాగే దేవుని బిడ్డలుగా ఈరోజు మనకెన్నో సమస్యలు ఉన్నాయి, మనకెన్నో కష్టాలు ఉన్నాయి, మనకెన్నో బాధలు ఉన్నాయి. అయితే ప్రియులరా, ఎవరైతే వాటి కొరకు కన్నీటి ప్రార్థన చేస్తారో ఆ కన్నీటి ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా కార్యం దేవుడు జరిగిస్తాడు. చూడండి, ఒక వ్యక్తి తనకున్న పరిస్థితిని బట్టి కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడో మనం చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతేనో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. ప్రియులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ హిజ్కియా కనిపిస్తున్నాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది అని మనం చూస్తున్నాం. మరణకరమైన రోగం అంటే ఏమిటంటే క్యాన్సర్. ఈ రోజుల్లో భయంకరమైన క్యాన్సర్ రావడం చూస్తున్నాం. ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఎన్ని మందులు వాడినా, ఎన్ని కీములు చేసుకున్నా వారు చివరికి ఏమవుతుందంటే చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, ఆ రోజుల్లో కూడా హిజ్కియాకు క్యాన్సర్ రోగం వచ్చింది. అయితే ఆయన కూడా ఏం చేశాడో తెలుసా? ఆయనకు అర్థమైంది, ఈ రోగం బట్టి నేను మరణానికి సమీపంగా ఉన్నాను. అందుకే బైబిల్లో ఏమంటాడంటే మరణకరమైన రోగము అని బైబిల్లో రాయబడి ఉంది. మరణకరమైన రోగం అంటే ఆ రోగము ద్వారా హిజ్కియాకు ఏమొస్తుందంటే మరణం వస్తుంది. ఆ విషయం తెలుసుకున్న హిజ్కియా ఏం చేశాడో తెలుసా? చివరికి నేను ఎలాగా చనిపోతాను, అయితే చివరికి దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తాను అని చెప్పి హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేశాడంటే కన్నీటి ప్రార్థన చేశాడు. దయచేసి బాగా గమనించండి. ఎలాంటి కఠినమైన సమస్యలైనా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి రోగాలైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి ఇబ్బందులైనా సరే నిజంగా నువ్వు కన్నీరు కారుస్తే ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని చేసి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అని నిజమైన వాటికి మనం కన్నీరి ప్రార్థన మనము చెయ్యం. మనం వేటి కొరకు ప్రార్థన చేస్తాం? మీ ఆయన ఒక పట్టు చీర నీకు కావాలనుకో, ఆయన పట్టు చీర కొనలేదనుకో, ఏం చేస్తావు? ఏడుస్తావు. కనీసం ఈ క్రిస్మస్కి అయినా ఒక పట్టు చీర కొనవా అంటావు. నేను మామూలుగా కడితే ఆయన తేపోతే అప్పుడు ఏం చేస్తావు? ఏడుస్తూ ఉంటావు. కిచెన్లో ఏడుస్తావు, బెడ్రూమ్లో ఏడుస్తావు, బాత్రూంలో ఏడుస్తావు, హాల్లో ఏడుస్తావు, ఏ మూలకెళ్ళి ఏడుస్తూ తిరుగుతుంటావు. అప్పుడు అనుకోండి, ఏట్రా బాబు ఈ గోల అని చెప్పి చివరికి అప్పో రుణమో చేసి ఖచ్చితంగా పట్టు చీర తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు కార్చిన కన్నీళ్ళు మీ ఆయన మనస్సును, చెప్పండమ్మా, మీ ఆయన మనస్సును మార్చేసింది. మీ ఆయన మనసే మారిపోతే దేవుని మనసు ఇంకెంత త్వరగా మారుతుంది? చెప్పండి. దేవుడు అంత కఠినాత్ముడు కాదు, దేవుడు అంత పక్షపాతి కాదు, దేవుడు అంత విరోధి కాదు, దేవుడు మనకు శత్రువు కాదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, దినమెల్లా లోబడిన వారి వైపు నా చేతులు చాపుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. మనందరి వైపు ఆయన చేతులు చాపుతున్నాడు. ఎందుకు చాపుతున్నాడంటే మనకు సహాయం చేయాలని, మనకు కావలసింది అనుగ్రహించాలని,
మనకి ఏది అవసరమో అది ఇవ్వాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేతులు చాపుచూ ఉన్నాడు. అయితే మనమే వాటి నుండి దూరం అయిపోతూ ఉన్నాం. దయచేసి బాగా గమనించండి. కాబట్టి ఆ గోవలకు ఉండే మొదటి అనుభవం ఏమిటంటే, ఆ నేత్రాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా కన్నీళ్లతో ఉంటాయి. అదే రీతిగా దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డగా నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు, నాకు దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పడం మానేసాయి. ఏది నీకు అవసరమో వ్యక్తిగత నీ గదిలోనికి వెళ్ళి నువ్వు మోకరించి నువ్వు కన్నీటి ప్రార్థన చేయి. కొద్ది రోజుల్లోనే నీకు కావాల్సిన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ప్రభావం కలుగును గాక. కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉంది, కన్నీటి ప్రార్థనకు అంత ప్రభావం ఉంది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. కాబట్టి ప్రార్థన అనే జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి హిజ్కియా అలా చేసిన కారణం బట్టి ఏం జరిగిందో తెలుసా? ఒకటి, స్వస్థత కలిగింది. 2, ఆయుష్ పొడిగించబడింది, దీర్ఘాయుష్ వచ్చింది. 15 సంవత్సరాలు దేవుడు ఆయనకి దీర్ఘాయువు ఇచ్చాడు. కాబట్టి 3వది చూస్తే ఆశీర్వాదం కలిగింది. 1 స్వస్థత వచ్చింది, 2 ఆయుష్ పొడిగించబడింది, 3వది ఆశీర్వాదం కలిగింది. ఈ 3 కలడానికి కారణం ఏమిటంటే హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. అయితే ఎక్కువ శాతం ఏమంటే స్త్రీలు ఎక్కువగా కన్నీటి ప్రార్థన చేస్తారు, పురుషులు అంతగా ఎక్కువగా చేయలేరు. ఎందుకంటే ఏమండి ఆ పురుషులు ఏమండి హృదయం కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి, కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి అంత త్వరగా వారు కన్నీరు కార్చలేరు. కాబట్టి ఎవరు ఎక్కువ కన్నీరు కార్చగలరు? స్త్రీలు. చెప్పండి, స్త్రీలు. ఎవరు స్త్రీలు అంటున్నారు? స్త్రీలు. మీరు స్త్రీలు కాదు, ఎవరు? మీరు స్త్రీలు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కన్నీటి ప్రార్థనకు అంత శక్తి ఉంది, కన్నీటి ప్రార్థనకు అంత గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థనకి 3 కార్యాలు జరిగాయి. 1, స్వస్థత కలిగింది, 2, ఆయుష్ పొడిగించబడింది, 3, ఆశీర్వాదం కలిగింది. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఎవరైతే అలా చేయగలరో, ఎవరైతే అటువంటి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు చేతగాని వాడు కాదు, దేవుడు పక్షపాతి కాదు. ఖచ్చితంగా మన కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ త్వరగా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి గువ్వ కన్నులు ఎలా ఉంటాయి అని తెలుసుకున్నాం. ఎప్పుడు కూడా కన్నీళ్లతో ఉంటాయి. ఈ కన్నీళ్ళు ఏమిటంటే మనం ఎప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేయాలి అని మనం తెలుసుకున్నాం. 2వది, గువ్వ నేత్రాలు ఎలాంటివంటే బాగా గమనించండి. ఒకసారి ఆదికాండం 8వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం త్వరగా చదువుకుందాం. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. ప్రియులరా, ఈ ఆదికాండము 8వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం జాగ్రత్తగా చదివితే ఇక్కడ పావురం కనిపిస్తుంది. కాబట్టి ముందే చెప్పాను, పావురం అని చెప్పినా గువ్వ అని చెప్పినా ఈ 2 కూడా ఒకే జాతికి సంబంధించినవి. ఇక్కడ పావురం మనం చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే నోవాహు వాడలో ఉన్నాడు. నోవాహు కూడా వాడలో ఉన్న సమయంలో ఈ భూమి మీద ఉన్న నీళ్లు తగ్గావో లేవో అని చెప్పి తన వద్దున్న ఒక పావురాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఆ పావురం బయటకు వచ్చి ఏం చేసిందంటే ఆ ప్రాంతమంతా చూసింది. అయితే తన కాలు పెట్టడానికి ఎక్కడ కూడా స్థలము లేదు, ఎందుకంటే నీళ్ల చేత నింపబడింది. కాబట్టి ఆ పావురం తిరిగి 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 చూసి చివరికి ఏం చేసిందంటే నోవాహు వాడలోకి వెళ్ళే ముందు ఆ ఒలివ చెట్టు మీద వ్రాలి ఒలివ చెట్టు ఆకు త్రుంచి
తన నోటన కరుచుకొని తిన్నగా నోవహు దగ్గర తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. అంటే బాగా గమనించండి, ఎందుకు పావురం మళ్ళా వాడలోనికి వెళ్ళింది అంటే, అందరూ జాగ్రత్తగా వినండి, అప్పటికే నీటి మీద తేలిపోయిన శవాలు, ఏమంటే పశువుల యొక్క శవాలు, ఏమంటే తర్వాత మనుషుల యొక్క శవాలు నీటి మీద ఎన్నో తేలుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని మాట వినని వారు ఎంతోమంది నీటి జల ప్రళయంలో వారందరూ కూడా చనిపోయారు. వారి శరీరాలన్నీ కూడా పైన తేలుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఆ కుళ్ళిపోయిన శవాల వైపు, ఆ కుళ్ళిపోయిన ఆ పశువుల యొక్క శవాల వైపు, కాబట్టి పాడైపోయిన ఆ శరీరం వైపు ఈ పావురం తన చూపును చూడకుండా తన చూపును త్రిప్పుకొని తిన్నగా ఆ ఒలివ చెట్టు మీద వాలి ఆ చెట్టు కొమ్మను తుంచుకొని తీసుకొని తిన్నగా నోవహు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే రెండవది ఎలాంటిదంటే చెడు చూడనిది అని మనం చెప్పొచ్చు. ఏంటది? చెడు చూడనిది. అంటే పావురం ఆ వెలుపలికి వచ్చింది, వాడలోంచి బయటకు వచ్చింది. నీటి మీద ఎన్నో శవాలు తేలుతున్నాయి, ఎన్నో పశువుల శవాలు, ఎన్నో మనుషుల శవాలు తేలుతున్నాయి. కానీ ఆ కుళ్ళిపోయిన శవాల వైపు తన చూడడం కానీ, ఆ కుళ్ళిపోయిన శవాల వైపు తన ప్రయాణం చేయడం కానీ చేయకుండా, అటు చూడకుండా చూపు తిన్నగా ఎటువైపు చూసిందంటే ఒలివ చెట్టు వైపు చూసి అక్కడుండే మొక్కను త్రుంచుకొని తిన్నగా వాడలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే చెడు చూడనిది అని దాని అర్థం. రెండవది, పావురాలు ఎలాంటివి? అందరూ చెప్పాలి. గువ్వనేత్రాలు ఎలాంటివి? చెడును చూడనివి అని దాని అర్థం. కాబట్టి ప్రియులరా, ఈ లోకములో భయంకరమైన పాపం అనేది ఉంది. చూడండి, ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా మలుచుకున్నాడో చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. చదువుమా. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారమును వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ప్రియులారా, ఈ 37వ అధ్యాయము ఆదికాండం 2వ వచనం మనం చూస్తే చూడండి, యోసేపుకి అన్నలు ఉన్నారు, 11 మంది అన్నలు ఉన్నారు. ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడి పేరు బెన్యామీను. తనకంటే పెద్దవారు అన్నలు ఉన్నారు. అయితే అన్నలు ఎలాంటి వారంటే వాడు చెడిపోయిన వారు, వాడు చెడు పనులు చేసేవారు. ఆ చెడు పనులు చేసేవారు కాబట్టి యోసేపు వారి వైపు దృష్టి మళ్లించకుండా, వారి వైపు దృష్టి పెట్టకుండా, నా అన్నలు కూడా చెడిపోయారు కదా, నేను కూడా నా తండ్రికి పుట్టిన వాడినే కదా అని చెప్పి, వారు చెడిపోతే నేను కూడా చెడిపోతాను, వారు జీవిస్తే నేను కూడా అలా జీవిస్తాను అనుకోకుండా, వారి వైపు ఆ పాపం వైపు చూడకుండా తన దృష్టిని ఏం చేసేవాడంటే దేవుని వైపు త్రిప్పినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. అంటే యోసేపు చిన్ననాటి నుండి కూడా, యవ్వనస్తుడైనప్పుడు కూడా తన దృష్టి ఎప్పుడు కూడా చెడు వైపు కానీ పాపం వైపు కానీ చూసేవాడు కానే కాదు. హల్లెలూయా. యోసేపు కూడా ఎలాంటి వాడంటే చెడు చూడని వాడు. చెప్పండి, చెడు చూడని వాడు. అంత పవిత్రంగా తన నేత్రాలు కాపాడుకున్నాడు, అంత పవిత్రంగా తన మనస్సును కాపాడుకున్నాడు. దయచేసి బాగా గమనించండి, ఈరోజు చాలామంది మనుషులు పాడైపోవడానికి కారణం ఏమిటంటే మొదట చూపు ద్వారా మనసులో ప్రేరేపణ ద్వారా పాపం చేయడం ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి అంటే పాపం జరగడానికి మూల కారణం ఏమిటంటే చూపు. కాబట్టి ఆ విధంగా యోసేపు కూడా చెడు వైపు చూడకుండా తన నేత్రాలు తిప్పుకున్నాడు, చెడును చూడకుండా తన నేత్రాలు కాపాడుకున్నాడు. ఈరోజు సమాజంలో ప్రియులరా, ఎక్కడ చూసినా పాపం విచ్చలవిడిగా పెరిగిపోయింది. కాబట్టి మనం దేవుని బిడ్డలం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు నీకు దేవాలయం ఇచ్చాడు,
అందుకే దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. అందుకే నీతి బోధలు బోధించడానికి ఒక దైవ సేవకుడు నీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు చెడిపోకుండా ఉండడానికి. ఎందుకో తెలుసా? నువ్వు పాడైపోకుండా ఉండడానికి. ఎందుకో తెలుసా? నువ్వు పాపములో పడిపోకుండా ఉండడానికి. అందుకే దేవుడు నీకు మంచి దేవాలయం ఇచ్చాడు. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. అందుకే దేవుడు నీతి బోధలు బోధించే దైవ సేవకుని ఇచ్చారు. ఈ బోధలు నువ్వు పాటిస్తే, ఈ వాక్యాన్ని నువ్వు పాటిస్తే నువ్వు కూడా చెడిపోకుండా భద్రంగా కాపాడుతావు. హల్లెలూయా. అందుకే యేసయ్య క్రైస్తవులను లోకములో దేనికి పోల్చాడంటే ఉప్పుకు పోల్చాడు. చెప్పండి, దేనికి పోల్చాడు? ఉప్పుకు పోల్చాడు. ఉప్పు ఏం చేస్తుందంటే పదార్థములను చెడిపోకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకే ఉప్పు చేపలు మనం తింటాం, ఉప్పు రొయ్యలు మనం తింటాం, ఉప్పు నెత్తలు మనం తింటాం. ఎలా చేస్తారో తెలుసా? చేపలు అమ్మేవారు ఏం చేస్తారో తెలుసా? ఉప్పు వేసి కొన్ని రోజులు ఊర పెడతారు. కొన్ని రోజులు ఊర పెట్టిన తర్వాత అవి ఎండలో ఎండబెడతారు. ఎప్పుడైతే ఉప్పు వాటిని పెడుతుందో ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా ఆ చేపలు పాడైపోకుండా ఉప్పు వాటిని ఏం చేస్తుందంటే కాపాడుతూ ఉంటుంది. అలాగే పచ్చళ్ళు మనకు బాగా తెలుసు. పచ్చళ్ళు కూడా కొన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. ఎందుకంత ఉంటుందో తెలుసా? పచ్చళ్ళు కూడా ఏముంటుందంటే ఉప్పు ఉంటుంది. ఉప్పుకున్న గుణం ఏమిటంటే చెడిపోకుండా పదార్థములను కాపాడుతూ ఉంది. ఒక క్రైస్తవుడు సమాజములో కానీ, ఒక క్రైస్తవుడు సంఘములో కానీ, ఒక క్రైస్తవుడు ఒక గ్రామములో కానీ ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే ప్రజలను చెడిపోకుండా కాపాడే పద్ధతిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. నీ గ్రామంలో నువ్వు ఒక ఉప్పువి, నీ ఇంటిలో నువ్వు ఉప్పువి, నీ వీధిలో ఒక ఉప్పువి. ఎందుకంటే పదార్థములను కాపాడినట్లుగా నువ్వు మనుషులను పాడైపోకుండా కాపాడే బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. కాబట్టి నువ్వు ఎవరంటే నువ్వు ఒక ఉప్పువి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ మంచి ఉదయకాల సమయంలో రెండవది, గువ్వ నేత్రాలు ఎలాంటివంటే చెడును చూడనివి. యోసేపు కూడా చెడును చూడనివాడు. అందుకే దేవుడు తన పవిత్రత చూశాడు, దేవుడు తన నీతిని చూశాడు, దేవుడు తన మంచితనాన్ని చూశాడు, దేవుడు తన మంచి గుణాన్ని చూశాడు. అందుకే ఐగుప్తు దేశములో ప్రధానమంత్రిగా దేవుడు ఎన్నిక చేశాడు. హల్లెలూయా. ఒట్టనే ఆశీర్వాదం రాదు, ఒట్టనే దీవెనలు రావు, ఒట్టనే ఉద్యోగాలు రావు, ఒట్టనే మనం దీవించబడము. దేవుడు నీలో ఏదో ఒక మంచితనం చూడాలి, దేవుడు ఏదో ఒక మంచి కార్యం చూడాలి, దేవుడు ఏదో ఒక మంచి పరిశుద్ధత చూడాలి. నీలో ఉన్న నీతిని బట్టి, నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి, నీలో ఉన్న మంచి కార్యాన్ని బట్టి దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, మగ్దలేని మరియా అనే ఒకటి బైబిల్లో ఉంది. ఆమె ఎలాంటి వ్యక్తో తెలుసా? ప్రపంచ సుందరి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆమె మేకప్ వేసుకుండేది, ఆమె చక్కగా తయారు చేయబడుతుండేది. ఎందుకంటే బైబిల్లో అంత వివరాలు లేదు, కానీ బైబిల్ చరిత్రలో రాయబడి ఉంది. ఆమె ఎవరంటే మగ్దలేని మరియా. చెప్పండి, మగ్దలేని మరియా ఎలాంటిదంటే ప్రపంచ సుందరి అని చెప్పచ్చు. అయితే ఏం చేసిందో తెలుసా? చాలామందిని ఆమె పాడు చేసింది. చివరికి ఏం చేసిందంటే యేసు ప్రభునే పాడు చేయాలనుకుంది. తమ అంద చందాలతో యేసును ఆకర్షించాలని, తమ అంద చందాలతో యేసు తన వలలోకి పడవేయాలని, తమ అంద చందాలతో యేసును కూడా పాపములో నెట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఒక్కసారి యేసు ప్రభు పవిత్రమైన చూపుతో ఆమె వైపు చూశాడు. ఎప్పుడైతే పవిత్రమైన చూపుతో చూశాడో ఆ చూపులో ఆమెకు అర్థమైంది, నేను పాపిని అని చెప్పి దొర్లు ఏడ్చి గుండెలు బాదుకొని ప్రభా నేను పాపిని అని గుండెలు బాదుకొని ఏడ్చి చివరికి రక్షణ పొందుకొని గొప్ప పరిచర్య చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనము సమాజంలో ఏమండి ఈ పావురాలు ఏ విధంగా అయితే చెడు చూడకుండా ఉంటాయో, చెడు వైపు దృష్టి పెట్టకుండాయో, అటువంటి పవిత్రమైన చూపు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, గువ్వ నేత్రాలు కన్నీళ్లతో ఉంటాయి, అంటే కన్నీటి ప్రార్థన మనం చేయాలి. రెండవది, గువ్వ నేత్రాలు
చెడును చూడవు. అంటే పాపం వైపు మన దృష్టి పెట్టకుండా పవిత్రంగా మనల్ని కాపాడుకోవాలి అని దాని అర్థం. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం త్వరగా చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 8వ వచనం. మేఘం వలను ఎగయు గువ్వల వలను గోళ్లకు ఎగస్సు వచ్చి వీళ్ళెవరు? యెహోవా నామమును బట్టి ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి తమ వెండి బంగారములకు దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే ఇక్కడ వాక్యం అంటుంది, మేఘం వలను ఎగయు గువ్వల వలను గోళ్ళకి ఎగసవచ్చు వీళ్ళెవరు అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ 3వ చూస్తే గువ్వలు ఉదయకాలం కాగానే వాటి స్థలాలు విడిచిపెట్టి, అంటే ఎత్తైన కొండపైన కానీ ఎత్తైన పర్వతం మీద కానీ ఎత్తైన చెట్టు మీద కానీ అవి ఏం చేస్తాయంటే గోళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. ఏమిటవి? గువ్వలు లేక పావురాలు. ఎక్కడ ఉంటాయి అవి? ఎత్తైన కొండపైన కానీ ఎత్తైన పర్వతం మీద కానీ ఎత్తైన చెట్టు పైన కానీ వాటిని గోళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. ఆ గోళ్లలో నివాసం ఉంటాయి. ఉదయకాలం కాగానే ఆ గోళ్లలోంచి బయటకు వచ్చి వాటి ఆహారం కొరకు ఎక్కడ ఆహారం ఉందని చెప్పి అలా తిరుగుతూ పకటకాలం అంతా కూడా ఆహారాన్ని సేకరించి కడుపు నిండా తిని సాయంకాలం అయ్యేసరికి తిరిగి ఎక్కడికి వెళ్తాయి అవి? ఆ గూళ్ళు ఎక్కడ కట్టుకుంటాయో, అవి పర్వతం మీద ఉన్నాయా, అవి కొండపైన ఉన్నాయా, అవి చెట్టు మీద ఉన్నాయా, ఆ గూళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆ గూళ్ళు వైపు వెళ్ళాలని చెప్పి సాయంత్రం అయ్యేసరికి వాటి దృష్టి, వాటి చూపు, వాటి ఆలోచన ఎక్కడ ఉంటుందంటే ఆ గోళ్ళ మీదే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ పావురాలు అని చెప్పినా, ఈ గువ్వలు అని చెప్పినా వాటి దృష్టి ఎక్కడ ఉంటుందంటే గోళ్ళ మీద ఉంటుంది. చెప్పండి, ఎక్కడంటే ఎక్కడ గూళ్ళు? ఎక్కడైతే ఎత్తైన చెట్టు కావచ్చు, ఎత్తైన పర్వతం కావచ్చు, ఎత్తైన కొండ కావచ్చు, ఎక్కడైతే ఆ బండ సందులలో అవి స్థలాన్ని, నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయో వాటి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆతృతతో వాటి వైపు చూస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి పావురాలు, గువ్వలు ఎదిగైతే గువ్వ ఆ యొక్క గోళ్ళ వైపు వాటి దృష్టి ఎలాగైతే చూస్తూ ఉన్నాయో అదే రీతిగా మనకంటే ఒక గూడు ఉంది, మనకంటే ఒక నివాసం ఉంది, అదే పరలోకం. ఆ పరలోకం కోసం మనం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చదివితే పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. అంటే 3వది మనం చూస్తే గోళ్ళ వైపు చూచుట అనేది అర్థం. ఈ గువ్వలు లేక ఈ పావురాలు ఆ దృష్టి ఎటుంటుంది? గోళ్ళ వైపు చూచుట. గోళ్ళ వైపు అంటే ఎక్కడైతే ఆ గూళ్ళు, ఎక్కడైతే నివాసాలు ఏర్పాటు చేసుకునే వాటి వైపు ఏం చేస్తాయి? ఆ దృష్టి పెట్టి చూస్తూ ఉంటాయి. ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళి మేము తలదాచుకుంటామా? ఎప్పుడు అక్కడికి వెళ్ళి మేము ఆశ్రయిస్తామా? ఎప్పుడైతే మేము ఆ గూట్లోకి వెళ్ళి మమ్మల్ని మేము రక్షించుకుంటామని చెప్పి సాయంత్రం అయ్యేసరికి వాటి దృష్టి ఎటువైపు ఉంటుంది? గోళ్ళ వైపు ఉంటుంది. అదే రీతిగా దేవుని బిడ్డలైన మనమందరము కూడా మన దృష్టి ఎక్కడ ఉండాలంటే పరలోకం వైపు ఉండాలి. ఈ లోకం మనది. చెప్పాలి, ఈ లోకం మనది, ఈ లోకం మనది. ఇంకా అది లేదు, ఇది లేదు, సరైన బంగారం లేదు. అందరూ పట్టుచీరలు కొనుక్కున్నారు, అందరూ తులాలు బంగారాలు కొనేసుకున్నారు. కనీసం మా ఆయన పెళ్ళైనప్పటి నుండి ఎంతవరకు 20 సంవత్సరాలైంది పెళ్ళయి, కనీసం ముక్కు పొడకు కూడా కొనలేదు. ఏమంటే చెవిలికి చెవి దిద్దులు కూడా కొనలేదు, మెడలో ఒక హారం కూడా కొనలేదు. ఏమంటే ఒక పాస్టర్ గారిని ఒక పాస్టర్ అమ్మ గారు అడిగారట, ఏమంటే నాకు నల్ల పూసలు చేయరు అని అడిగిందట.
ఆయన అన్నాడట, నేనే పెద్ద నల్లపోసని, ఇంకా నల్లపోసలు నీకెందుకు అని అడిగాడట ఆయన. అప్పుడు ఆ మాటకి ఆవిడ, దేవుని స్తోత్రం అయ్యగారు, మీరుంటే నాకు చాలండి, ఇక నల్లపోసలతో నాకు పని లేదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడే మనకుంటే ఈ లోకంలో ఉన్న మనకి ఎందుకు? కాబట్టి దేవుడే సాక్షాత్ మనకున్నాడు. కాబట్టి మన దృష్టి, మన ఆలోచన, మన చూపు ఎటువైపు ఉండాలి? పరలోకం వైపు ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ అబ్రహాం కోసం ఒక మంచి మాట రాయబడింది. ఆ మాట చదివి ముగించేద్దామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే చదువమా. దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. వీళ్ళ దయచేసి బాగా గమనించండి. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా ఈరోజు మనమందరం కూడా ఎదురు చూడాలి. ఏదా పునాదులు కలిగిన పట్టణము? అదే పరలోకం. అది శాశ్వతం, ఇది అశాశ్వతం. చెప్పండి, ఇది అశాశ్వతం, అది శాశ్వతం. కాబట్టి దీని కొరకు మీరు ఏడవద్దండి, దాని కొరకు మీరు ఏడవండి. దేనికోసం? ఇంకా సరైన వసతి లేదు, సరైనవి అనుకున్నవి ఏమీ కొనలేకపోయాం, ఫర్నిచర్ కొనలేకపోయాం, ఏసీ కొనలేకపోయాం, ఫ్రిడ్జ్ కొనలేకపోయాం, ఏమంటే డబుల్ కాట్ మంచం కొనలేకపోయాం, సోఫా సెట్లు కొనలేకపోయాం అని వీటి కొరకు మీరు ఏడవద్దండి. దేనికోసం మనం ఏడవాలి? చెప్పాలి. ఒకవేళ ప్రభు వస్తే, కాబట్టి నా ప్రాణం పోతే నేను దేవుని రాజ్యానికి వెళ్తానా? కాబట్టి నా గురి, నా గోల్, నా గమ్యం, నా ఆలోచన, నా చూపు దేని మీద ఉండాలి? పరలోకం వైపు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా, కాబట్టి అబ్రహాము ఏ విధంగా అయితే పరలోక వైపు చూస్తున్నాడో, అలాగే ప్రతి దేవుని బిడ్డ, నిజమైన క్రైస్తవులు అందరూ కూడా ఏం చేస్తారంటే, మా గురి, మా గోలు పరలోకం అని చెప్పి దృష్టి అంతా కూడా పరలోకం వైపు చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు అడిగే నడి రోడ్డు మీద ఇలా చూస్తున్నాడు పైకి, ఇలా చూస్తున్నాడు పైకి. వెనకతలో కొంతమంది వచ్చి అడిగారట, ఏమయ్యా ఎందాడు బట్టి చూస్తున్నావు, ఏం చూస్తున్నావు పైకి అంటే, మా ఊరు సందమామ, ఈ ఊరు ఎలాగొచ్చిందని చూస్తున్నాను అన్నాడట ఆయన. ఏమన్నాడు? మా ఊరు చందమామ, ఈ ఊరు ఎలా వచ్చిందని చూస్తున్నానని చెప్పాడట. ఒరే నీ మొఖం తెల్లారా, చందమామ అనేది ఇక్కడే కాదురా బాబు, ప్రపంచం అంతటికి ఒకటే. నువ్వు ఇండియాలో ఉన్నా, నువ్వు అమెరికాలో ఉన్నా, పాకిస్తాన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే చందమామ ఒకటే కనిపిస్తుంది, అంతేగాని మీ ఊరు చందమామ ఇక్కడ రావడం కుదరదు అని చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ మంచి ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనందరితో మాట్లాడాడు. కాబట్టి వాక్యం యొక్క అంశం ఏమిటంటే, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనిపిస్తున్నాయి అని చెప్పాడు. కాబట్టి గువ్వ కన్నులకు ఉండే ప్రత్యేకతలు 3 చూసాం. చెప్పండి మీరు. ఏదో బెక్కమంటున్నారా? నేనెంత ప్రయాసపడి చెప్పిందని మీరు చెప్తే నాకు సంతోషం అనిపిస్తుంది. పర్లేదులే, నా ప్రయాసానికి తగిన ప్రతిఫలం దొరికింది. మీరు నాకు కోట్లు ఇవ్వక్కర్లేదు, కానీ చెప్పిన వాక్యం జాగ్రత్తగా హృదయంలో చేర్చుకొని అది చెప్పగలిగితే, అలా జీవించగలిగితే అంతకు మించిన సంతోషం మరొకటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెప్పండి. 1, కన్నీళ్లతో ఉంటాయి. గువ్వ కళ్ళు ఎలాగుంటాయి? కన్నీళ్లతో ఉంటాయి. అంటే కన్నీటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. 2, చెడు చూడనివి. కాబట్టి చెడు అంటే లోకములో పాపం వైపు చూడకుండా పవిత్రంగా మనం కాపాడుకోవాలి. 3వది గోళ్ళ వైపు చూచుట. చెప్పండి, గోళ్ళ వైపు చూచుట. కాబట్టి ఆ పావురాలు లేక ఆ గువ్వలు ఏ విధంగా అయితే గోళ్ళ వైపు వాటి దృష్టి పెడతాయో, వాటి చూపు గోళ్ళ వైపు ఉంటుందో, అదే రీతిగా మనమందరం కూడా పరలోకం వైపు మన మనస్సు ఉండాలి, పరలోకం వైపు మన దృష్టి పెట్టాలి, పరలోకం వెళ్ళాలనే ఆశ మనకు ఉండాలి. అదే కానీ ఇంకా ఈ లోకములో ఉంటాను, ఈ లోకములో జీవిస్తాను, ఈ లోకములో ఎక్కువ కాలం బ్రతుకుతాను అని ఆశ మనకు ఉండకూడదు. ఎందుకంటే నిత్యత్వం ఎక్కడుంది?
అది పరలోకం. పరలోకం అనేది నిత్యత్వం, ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. ఈ భూలోకం అనేది కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత మిక్కుటమైన వేండ్రంతో ఈ పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి. ఒక రోజున దేవుడు అగ్నితో కాల్చివేస్తాడు. పేతురు పత్రిక చదివితే అక్కడ ఉంది, మిక్కుటమైన వేండ్రంతో పంచభూతాలు లయమైపోతాయి అని చెప్పాడు. పంచభూతాలు అంటే ఆకాశం, రెండవది భూమి, మూడవది నీరు, తర్వాత గాలి. ఏమండి ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే అగ్ని చేత ఇవన్నీ దేవుడు కాల్చివేస్తాడు. అప్పుడు కాల్స్తే ఇవన్నీ బూడిదిగా మారిపోతాయి. ఇవన్నీ బూడిదిగా మారిపోతే అప్పుడు చూసిన వారు అనుకుంటారు, అయ్యో ఇంత అందంగా ఉండే ఈ లోకం, ఇంత సౌందర్యంగా ఉండే ఈ ప్రకృతి ఎలా మారిపోయింది, ఎలా బూడిదైపోయింది, ఎలా కాలిపోయింది అని చూసిన వారు బాధపడ్డాం తప్ప ఇక బాగుపడేవారు ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి ఈ లోకం కోసం కాదు, ఈ సృష్టి కోసం కాదు, ఈ లోకంలో ఉండే వాటి కోసం కాదు, ధన ధాన్యాల కోసం కాదు, వెండి బంగారాల కోసం కాదు, ఈ లోక సంపద కోసం కాదు. మన గురి, మన గోల్, మన గమ్యం, మన మనసు, మన ఆశ దేనికోసం అంటే ఆ పైనున్న పరలోకం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. అబ్రహాము ఏ విధంగా అయితే కనాను దేశంలో నివాసం ఉంటున్న అబ్రహాం మనస్సు, అబ్రహాం ఆలోచన, అబ్రహాం ఆ దృష్టి ఎక్కడుండదంటే ఆ పైనున్న ఆ పునాదులు కలిగిన పట్టణ వైపు ఆయన దృష్టి పెట్టి అలా చూస్తూ ఉండేవాడు. అలాంటి మనస్సు ఈరోజు మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడిన ఈ విషయాలు బట్టి ప్రతి వారు కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి లేచి నిలబడి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. చెప్పబడిన ప్రతి మాట